వెల్కమ్ టు శ్రీకాంత్ లెక్కల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త ప్రోడక్ట్తో నేను ముందుకు వచ్చాను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే గ్రెనారో వాళ్ళది J13 వైర్లెస్ మైక్రోఫోన్. స్టార్టింగ్ క్రియేటర్స్ కానీ, వ్లాగింగ్ చేసే వాళ్ళకి కానీ, మన లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగా యూస్ అవుతుంది. ఇది 3 స్టెప్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. మీకు అవుట్‌డోర్ కూడా చాలా బాగా, అంటే హై ఎండ్ వాటితో కాకుండా ఈ లో బడ్జెట్‌లో ఇది బెస్ట్ అని చెప్తున్నా. ఇది నేను చూపిస్తా వీడియోలో ఎలా వర్క్ అవుతుందో, ఎలా పనిచేస్తుందో మొత్తం కూడా మీకు చూపిస్తాను. ప్రెజెంట్ ఒక ఈ ఈ చిన్న వీడియో మాత్రం కొంచెం వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోయినా, కొంచెం నాయిస్ ఉన్నా ఏమనుకోమాకండి. ఫర్దర్‌గా వాయిస్ అన్నీ నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తా పక్కా. దీని ఫీచర్స్ తీసుకొనొస్తే ఇదొచ్చి మనకి 2 ఛానెల్స్, 1 ట్రాన్స్‌మిటర్‌తో వస్తుంది. చాలా ఈజీ. మనం వాడేది డైలీ లైఫ్‌లో చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ సింగిల్ బటన్‌తో మనం ప్రెస్ ప్రెస్ చేస్తే ఛానెల్ వెళ్ళి ట్రాన్స్‌మిటర్ కనెక్ట్ కావడం చాలా ఈజీగా ఉంటది. అన్నీ చూపిస్తా. ఎలా ఎలా కనెక్ట్ చేయాలి అన్నీ కూడా మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే. అన్బాక్సింగ్ చేస్తా, మాట్లాడుకుందాం. లెట్స్ సీ అన్బాక్సింగ్. సింపుల్‌గా ఇచ్చారండి. ఏమంత హడావిడి ఏం చేయలేదు ఈళ్ళు. సింపుల్‌గా ఒక బాక్స్, కేబుల్ అనుకుంటా. దీనికి కనెక్టర్స్ ఏమి ఇవ్వలేదు. టైప్ ఏ టు టైప్ సి 2 ఇచ్చారు. టైప్ సి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అంటే మీకు చూపిస్తా ఎందుకు ఇచ్చారు 2 కూడా ఇయి. ఒకటి వారంటీ కార్డ్ ఇచ్చారు గ్రెనారో వాళ్ళది. ప్లస్ చిన్న క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు అంతే. ఎలా సెటప్ చేసుకోవాలి అన్నీ ఉంటాయి దీంట్లో. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. టూ ఛానల్స్, 1 రిసీవర్ చూపిస్తాను. ఎందుకు ఇచ్చారంటే టూ టైప్స్ ఎందుకు ఇచ్చారంటే, ఫర్ సపోజ్ మనం బయటికి వెళ్తాం కదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌లో, సింగిల్ ఛానల్ క్యారీ చేసేప్పుడు ఇది కేస్ పక్కన దూరంగా ఉందనుకో, ఒకవేళ ఛానల్ ఛార్జింగ్ అయిపోయింది అంటే మాన్యువల్‌గా ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి దానికి కూడా ఒక టైప్ సి ఇచ్చుంటారు. దీనికి కూడా ట్రాన్స్‌మిటర్ కూడా ఒక టైప్ సి పోర్ట్ ఉంది. 2 ఛానల్లు, ఒక ట్రాన్స్‌మిటర్. చాలా ఈజీ అండి ఇది. అసలు దీనికి చాలా సింపుల్‌గా ఉన్నాయండి అసలుకి. చాలా లైట్ వెయిట్. చాలా అంటే చాలా లైట్. 0.8 గ్రామ్సో ఎంతో ఉంటాయి అంతే. చాలా ఈజీ. ఇలాగా ఒకేసారి మనం ట్రాన్స్‌మిటర్‌కి, ఛానల్‌కి ఛార్జింగ్ పెట్టుకొని, మన పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా! పవర్ బ్యాంక్ టైప్ ఏ పోర్ట్ పెట్టేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సింపుల్. చాలా ఈజీ. క్వాలిటీ ఓకే. ఆ ప్రైస్‌కి ఓకే అండి. క్వాలిటీ మాత్రం గుడ్. క్వాలిటీ బాగున్నాయి ఆ ప్రైస్‌కి. ఎలా కనెక్ట్ చేయాలంటే ఏం లేదండి. ఇక్కడ బటన్ ఉంటుంది. ఇక్కడ బటన్ ఉంటుంది, కనిపించిందా? ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకు లైట్ బ్లింక్ అవుతుందా? అంతే. మనం ఈ ఛానల్‌ని మన ఫోన్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా. సింపుల్. పెద్ద కష్టమేం లేదు. ఒకసారి వినిపిస్తా మీకు కూడా వాయిస్ ఎలా వస్తుందో నేను క్లారిటీగా మీకు కూడా చూపిస్తాను. హాయ్ అండి. ఇందాక మీరు అన్బాక్సింగ్ చూసారు కదా! ఇప్పుడు మనం దీని ఆడియో క్వాలిటీ మన మొబైల్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొత్తం మీకు ఇప్పుడు డీటెయిల్స్ చూపిస్తాను. ఫస్ట్ ఏం లేదండి, ఓపెన్ చేసుకొని ఛానల్ చేసుకొని ట్రాన్స్మిటర్‌కి మనం డైరెక్ట్‌గా మన ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది మొబైల్‌ది. ఆ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ డైరెక్ట్‌గా మనం ఇన్సర్ట్ చేస్తే ట్రాన్స్మిటర్ యాక్టివేట్ అవుతుంది. దీనికి ఎటువంటి బ్లూటూత్ కనెక్షన్ గానీ, ఎటువంటి వైఫై కనెక్షన్ అక్కర్లేదండి. డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతుంది. ఎలానో మీకు చూపిస్తా. ఆడియో క్వాలిటీ కూడా మీకు ఎలా వస్తుందో క్లియర్‌గా చూపిస్తాను దీంట్లోనే మొత్తం. మీకు ఇది కనెక్ట్ చేసుకోగానే ఇప్పుడు ఇది ఎలా ఆన్ చేయాలంటే, మీకు ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా! ఈ బటన్ మీద మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఒక లైట్ బ్లింక్ అవుతుంది. గ్రీన్, రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోయి ఉంటది. ఎందుకంటే మనం ట్రాన్స్మిటర్ ఆల్రెడీ మొబైల్‌కి ఇన్సర్ట్ చేసాం కాబట్టి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు లెవెల్ 1లో ఉంది. 3 లెవెల్స్‌లో ఉంటుందని ఇప్పుడు లెవెల్ 1లో ఉంది. ఒకసారి మీకు అర్థమవుతుంది నా వాయిస్ ఎలా వినిపిస్తుందో. హాయ్, వెల్కమ్ టు శ్రీకాంత్ లెక్కల యూట్యూబ్ ఛానల్. లెవెల్ 2 స్విచ్ కావాలంటే సేమ్ లేదు. అదే బటన్ మీద ఒకసారి ట్యాప్ చేస్తే మీకు 2 లైట్స్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు లెవెల్ 2కి వచ్చాం. లెవెల్ 2 వాయిస్ కొంచెం లెవెల్ 1 కన్నా కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం తక్కువ నాయిస్ క్యాన్సిల్ కొంచెం ఇంకా రెడ్యూస్ చేస్తుందన్నమాట. హాయ్, వెల్కమ్ టు శ్రీకాంత్ లెక్కల యూట్యూబ్ ఛానల్. ఇది లెవెల్ 3.
ఇది లెవెల్ 3కి వచ్చింది కదండి. లెవెల్ 3లో మీకు ఇంకా మన సరౌండింగ్ ఉన్న మొత్తం నాయిస్ మొత్తం క్యాన్సిల్ చేస్తుంది. అంటే మొత్తం నాయిస్ క్యాన్సిల్ చేస్తుందా అంటే అలా అనుకోమాకండి. అంటే హై ఎండ్ మన డీజే అయ్యి వాటిలతో పోల్చుకుంటే కాదండి. దీని క్యాపబిలిటీ దీనికిస్తుంది ఖచ్చితంగా. దీని ఎంత అవుట్‌పుట్ ఇవ్వాలో అది ఖచ్చితంగా మాత్రం దీని బెస్ట్ ఇస్తుంది. మీకు అర్థమై ఉంటది నా వాయిస్ ఎలా వస్తుందో కొంచెం. నాయిస్ తగ్గిపోయి క్లియర్‌గా. నేను ఇండోర్‌లో ఉన్నా కాబట్టి కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఔట్‌డోర్‌కెళ్ళినప్పుడు కూడా ముందు ముందు వీడియోస్‌లో మీకు చూపిస్తాను. ఔట్‌డోర్‌లో కూడా ఎలా వస్తుందో మొత్తం రివ్యూలో నేను చూపిస్తాను. ఔట్‌డోర్‌లో ఎలా పనిచేస్తుంది, ఇండోర్‌లో ఎలా పనిచేస్తుందనేది కూడా. ఇది లెవెల్ 3 అనమాట. ఇప్పుడు మనకి 2 చానెల్స్ ఉన్నాయి గదా! 2 చానెల్స్ మనం యూజ్ చేసుకుంటే స్టీరియో ఎఫెక్ట్ కూడా వస్తుంది. స్టీరియో ఎఫెక్ట్ అంటే మనకిప్పుడు మూవీ థియేటర్స్‌కెళ్ళినప్పుడు ఆ హాల్‌లో మనకి డాల్బీ అటామ్స్ యాడ్ ప్లే చేసినప్పుడు మనకి వస్తుంది కదా! సరౌండింగ్ మొత్తం. మొత్తం సరౌండింగ్ వస్తుంది కదా! మన హెడ్ చుట్టూ తిరిగినట్టు వాయిస్ ఏదో వెనకాల నుంచి వచ్చినట్టు, సైడ్ నుంచి వచ్చినట్టు, కింద నుంచి వచ్చినట్టు, పైన నుంచి వచ్చినట్టు మొత్తం ఒక 360 డిగ్రీస్‌లో ఆడియో అనేది మీకు సర్క్యులేట్ అవుతుంది కదా! అలాగా ఇప్పుడు మనం సెకండ్ ఛానెల్ కూడా తీద్దాం. దీన్ని సేమ్ అండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. లెవెల్ 2, లెవెల్ 3 ఈ 2 లెవెల్ 3లో పెట్టాను. మీకు ఆడియో అనేది కొంచెం జిగ్‌జాగ్ కాకుండా డైరెక్ట్‌గా. ఇప్పుడు నేను ఒకే డైరెక్షన్‌లో మాట్లాడుతున్నా కాబట్టి మీకు వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ మైక్ పక్కకు తీసుకెళ్ళినా అంటే మీ వాయిస్ అనేది కొంచెం సైడ్‌కి అవుద్దండి. ఓకేనా? ఇప్పుడు నేను మైక్ తీసుకొస్తే కొంచెం ఆడియో అనేది వేరియేషన్ వస్తా ఉంటది. ఇప్పుడు 2 మైక్స్ నేను కొంచెం పక్కకు తీసుకెళ్తే నా వాయిస్ అనేది కొంచెం మీకు డిఫరెంట్‌గా అనిపిస్తా ఉంటది. ఇప్పుడు నేను 2 మైక్స్ కొంచెం దూరంగా తీసుకెళ్తున్నాను. మీకు అర్థం అయి ఉంటది. ఎలా పనిచేస్తున్నాయి అయన్నీ. ఇప్పుడు మనం ఇవి ఎలా యూజ్ చేయాలంటే పెట్టుకొని మనం మామూలుగా మన కాలర్ పెట్టుకుంటాం కదా! క్లిప్స్ ఉంటాయండి ఇక్కడ. క్లిప్స్ ఉంటాయి మన క్లిప్స్ మనం కాలర్ పెట్టుకొని మాట్లాడేటప్పుడు మనం సపోజ్ మనం సైడ్ తిరిగి మాట్లాడుతాం కదా! ఇలా తిరిగి మాట్లాడినప్పుడు ఆడియో అనేది కొంచెం రైట్ సైడ్‌లో కొంచెం బాగా వినిపిస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో కొంచెం తక్కువ వినబడుతుందన్నమాట. సైడ్‌కి తిరిగాం కాబట్టి. ఇప్పుడు మనం ఇటు తిరిగితే సేమ్ అండి. అది కూడా సేమ్. అలాగనమాట ఈ పని చేసేది. ఇదండి దీని అన్బాక్సింగ్. అది అన్బాక్సింగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానెల్‌ని మాత్రం. ఎందుకంటే కొంచెం లైటింగ్ కొంచెం ఇందాక అన్బాక్సింగ్ తీసేటప్పుడు కొంచెం షఫ్లింగ్ అని, ఆటో ఫోకస్ గాని కొంచెం తక్కువేనని అర్థమవుతుంది నాకు కూడా. ముందు ముందు వీడియోలు ఖచ్చితంగా నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కడినే ఉన్నా ప్రెజెంట్. ఆహ్, ఇవన్నీ సెట్ చేయడానికి ఎవరు లేరు. హెల్ప్ చేయడానికి. ముందు ముందుకి మనం ఛానెల్ గ్రో అయ్యే కొద్దీ మనం సపోర్ట్ తీసుకొని మంచిగా కంటెంట్ మీకు ఇచ్చుకుంటా. మంచి కంటెంట్ మీకు ఇస్తాను ఖచ్చితంగా. అది మాత్రం పక్కా అండి. కంటెంట్ మాత్రం ఖచ్చితంగా నా ఛానెల్‌లో ఖచ్చితంగా కంటెంట్ ఇయ్యాలని ట్రై చేస్తాను మీకు ప్రతీది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏందంటే నేను ఫస్ట్ ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. దాన్ని ఎందుకు చూడమని చెప్తున్నా అంటే నేను ఛానెల్ పెట్టడానికి కారణం ఏంటి? ఛానెల్ పెట్టిన తర్వాత నా నుంచి వచ్చే వీడియోస్ మీకు ఏమేమి వీడియోస్ వస్తాయనేది ఒక క్లారిటీగా నేను చెప్తాను. ఓకే. బాయ్ అండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను.